మేము క్రూజ్కి ఫోర్ట్ లెండర్కి వెళ్ళడానికి చికాగో నుంచి ఫ్లైట్కి వెళ్తున్నాము. ఫ్లైట్లో మాకు బిజినెస్ క్లాస్ సీట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫ్లైట్ దిగిన వెంటనే అక్కడ మేము హోటల్ బుక్ చేసుకున్నాము. ముందు రోజే వెళ్తున్నాము. అక్కడ హోటల్ బుక్ చేసుకుంటే ఆ హోటల్ అక్కడ హోటల్ నుంచి పోర్ట్కి షటిల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు ఫ్రీగా. ఇది హోటల్ రూము. అక్కడ షటిల్ సర్వీస్ అయినా మేము మనది ఏ టైంలో ఇదయ్యామో ఆ టైంని బట్టి షటిల్ ఆడి మన నేమ్స్ తీసుకొని అప్పుడు షెడ్యూల్ చేస్తాడు. మాకు 1కి అరేంజ్ చేశాడు షటిల్. ఆ షటిల్ కోసం బయటకు వచ్చాం. హోటల్ నుంచి వెయిట్ చేస్తున్నాం షటిల్ కోసం. మేము మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కలిసి వెళ్ళాము క్రూజ్ ట్రిప్కి. వాళ్ళు ఆర్వి గారి క్లాస్మేట్ వాళ్ళ ఫ్యామిలీ. ఆ హోటల్ అయితే ఫుల్ బిజీగా ఉంది. మేము చెక్ఇన్ చేసే టైంలో ఫుల్ క్రౌడ్. ఇప్పుడు చెక్అవుట్ టైంలో కూడా చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ. ఇక్కడ నుంచి క్రూజ్ షిప్లో రూమ్కి వెళ్ళడానికి రూము మనం ఆ నెంబర్స్ డైరెక్షన్ మిస్ అయ్యామంటే మేము 8th డెక్లో మా రూము స్టేట్ రూమ్ తీసుకున్నాము. ఆ రూము నెంబర్స్ని బట్టి మిడిల్లో కూడా డైరెక్షన్లు ఉంటాయి. అది మర్చిపోయామంటే ఆ 8th డెక్ మొత్తం రౌండ్ వేసినట్టు చుట్టూ తిరిగేసి ఎత్తుకున్నట్టు ఉంటుంది రూము. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం ఒక రౌండ్ వేసాం డెక్ మొత్తం. ఇది రూము, మేము తీసుకున్న రూము. ఫస్ట్ రోజు హడావిడిలో తీయలేదు. ఇంకా లాస్ట్ డే బయటికి ఒక్కొక్క వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం నీట్గా ఉందని బెడ్ అప్పుడు తీసాను. అలా క్వీన్ బెడ్ ఇస్తాడు, పైన బంక్ బెడ్ లాగా అలా ఇస్తారు. సోఫా ఇస్తాడు, మిర్రర్స్ ఇస్తాడు, అలా టేబుల్, హెయిర్ డ్రైయర్ అన్నీ ఇస్తాడు. బాత్రూమ్ కూడా షవర్ అది. కాస్త నేను వీడియో తీయడం మా చిన్న టాయిలెట్కి వెళ్ళాడు, నాకు తీయలేదు. టాయిలెట్ సీట్ దానికి ఆపోజిట్ మిర్రర్ ఉంటుంది. మళ్ళీ ఇలా క్లోజెట్లో మనకి ఇలా సేఫ్ ఇస్తారు. దాంట్లో మన పాస్పోర్ట్స్, మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దాంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. కాకపోతే మనం బహామాస్ వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి. కోకి పాస్పోర్ట్ ఏం అక్కర్లేదు. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సీ పాస్ల మటుకు మనతో ఉంచుకోవాలి.